యాహ్! ఇది రోజు రోజుకు కొన్ని కొత్త విషయాలు దీంట్లో బయటకొస్తున్నాయి. రేణు అగర్వాల్ హత్య కేసులో హ్మ్. కూకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్‌లో జరిగిందిది. దీంట్లో ఇప్పుడు కొత్త యాంగిల్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన యాంగిలు. హ్మ్. దీని నుంచి గుణపాఠం నేర్చుకొని జాగ్రత్తగా ఉండాల్సిన ఒక కోణం అయితే కనబడుతుంది. అదేందంటే రోల్డ్ గోల్డ్ వల్లనే ఈమె హత్య జరిగింది. రోల్డ్ గోల్డ్ పెద్ద ఎత్తున ఇంట్లో పెట్టుకోవడం వల్లనే ఈమె హత్య జరిగిందనేది ఇప్పుడు పోలీసులు ముఖ్యంగా ఆయన మహంతి ఆహ్, చెప్పాడు. అవినాష్ మహంతి సిపి. హ్మ్. సో, ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది ఎందుకు జరిగింది అనే దానికి బేసిక్‌గా ఏందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కలకత్తాకు సంబంధించి ఒక మానవర్ అనే ఏజెన్సీ ద్వారా ఇక్కడ పని వాళ్ళని పిలిపించుకుంటున్నారు. వీళ్ళు నార్త్ ఇండియన్స్ వోళ్ళే. ఈ అగర్వాల్ బ్యాచ్. వీళ్ళ హస్బెండ్ రాకేష్ అగర్వాల్‌కి ఒక ఫతేనగర్‌లో ఒక స్టీల్ షాప్ ఉంది. కొడుకు శుభం అబ్బాయి పేరు. వాళ్ళిద్దరూ కలిసి షాప్‌కెళ్ళడం. కూతురు వేరే రాష్ట్రాల్లో చదువుకుంటుంది. సో, ఈమెకి పని మనిషి అంటే వంట మనిషి కావాలి. ఇంట్లో పనులు, వంట అన్నీ చేసే ఒక పర్మనెంట్‌గా మనిషిని పెట్టుకోవడానికి వీళ్ళు ఇంతకుముందు కూడా పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు సరిగ్గా పని చేయక వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పెట్టుకోవాలని మళ్ళీ కలకత్తా ఏజెన్సీని కాంటాక్ట్ చేశారు. ఇక్కడ రోషన్ అనే ఒక కుర్రవాడు వీళ్ళది 13థ్ ఫ్లోర్ అయితే 14థ్ ఫ్లోర్‌లో పనిచేస్తుంటాడు. అతను కూడా ఈ ఏజెన్సీ ద్వారా వచ్చాడు. అతను ఒకడిని రికమెండ్ చేశాడు అక్కడ. హర్ష అని జార్ఖండ్‌లో ఉంటాడు. ఆ జార్ఖండ్ హర్షద్ పంపించండి అన్నారు. సరే ఈ అబ్బాయి కూడా చెప్తున్నాడు. ఈ అబ్బాయి 9 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఈ అబ్బాయి చెప్పిన అతన్ని పంపించమని ఆ ఏజెన్సీని అడిగారు. ఏజెన్సీ వాళ్ళు పంపించారు. 15,000కి మాట్లాడుకొని ఈ అబ్బాయిని పని చేయించుకున్నారు. 10 రోజులుగా ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు హర్ష అనే అబ్బాయి. సో, వాళ్ళు అనుకున్నారు కూడా ఇంతకుముందు వాళ్ళ కంటే ఈ అబ్బాయి అమ్మ, అమ్మ అంటే తిరుగుతూ అనుకువగా ఉన్నాడు. బాత్రూమ్‌లు బాగా క్లీన్ చేస్తున్నాడు. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు. వంట కూడా బాగా చేస్తున్నాడు అని అనుకున్నారు. ఆ అబ్బాయి బయట కూడా ఏదన్నా పనులుంటే ఈమె స్కూటర్ తీసుకెళ్ళి బయట కూడా పనులు చేసుకుంటున్నాడు. అట్లాగే ఆ అబ్బాయికి ఇక్కడ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంది. అంటే ఈ రోషన్ ఉన్నాడు. రోషనే కాకుండా వివిధ చోట్ల పనిచేసేవాళ్ళు కూడా ఫ్రెండ్స్. ఒకే ఏజెన్సీ నుంచి రావడం, ఒకే ఏరియా నుంచి రావడం, వీళ్ళు మధ్యలో కలవడం, బార్‌లకెళ్ళి మందు కొట్టడం, ఇలాగా వీళ్ళు ఒక నెట్‌వర్క్ కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. హ్మ్. సో, వీళ్ళేం చేశారంటే ఎన్ని రోజులు బాత్రూమ్‌లు, లాట్రిన్‌లు క్లీన్ చేస్తాని కొత్తగా వచ్చినోడే పాతగా ఉన్న పాత హర్ష రోషన్‌ని కూడా రెచ్చగొట్టాడని చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే రోషన్‌కి ఇక్కడ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. 9 ఏళ్లుగా బుద్ధిగా పనిచేస్తున్నాడు. ఈ కొత్తగా వచ్చినోడికి ఆల్రెడీ క్రిమినల్ కేసులున్నాయి. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అది ఏజెన్సీ తప్పు నిజానికి. ఏజెన్సీ వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని లోకల్ పోలీస్ స్టేషన్‌లో క్లియరెన్స్ తీసుకురమ్మని ఇవన్నీ చేయాలి. అది చేయలేదు. వీళ్ళన్నా అడగాలి. వీళ్ళు మామూలుగా మనం అడగం కదా! పని మనిషికి మన ఇంట్లో ఇప్పుడు ఎవడో పని మనిషి పెట్టుకొని డ్రైవర్‌ని పెట్టుకుంటే వీళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఉందా లేదా పోలీస్ స్టేషన్‌లో సర్టిఫికేట్ తీసుకురా అని ఎవరు అడుగుతారు? హ్మ్. ఎవరు అడగరు. ఎవరు రెఫరెన్స్ ఇస్తారు. పలానా అతను చెప్పాడని పెట్టుకుంటాం. క్రైమ్ జరిగే వరకు తెలీదు గదా! అలాగే ఇతను గూడా పెట్టుకున్నాడు. కానీ ఇతనికేందంటే డే 1 నుంచే కన్నెక్కడుందంటే నగల మీద వీటి మీద. ఇవన్నీ క్లీన్ చేస్తాడు, తుడుస్తాడు గదా! వీళ్ళింట్లో గోల్డ్, రోల్డ్ గోల్డ్ నగలెక్కువున్నాయి. ఒరిజినల్ గోల్డ్ అయితే 3 తులాలో ఎంతో ఉన్నాయి. హ్మ్. కానీ రోల్డ్ గోల్డ్ ఒక 10 తులాలకు పైన తెచ్చిపెట్టుకున్నారోళ్ళు. అవి ఎక్కడికైనా వేసుకోపోవడానికి. అంటే ఈ మధ్య కాలంలో రోల్డ్ గోల్డ్ గూడా ఎలాగా ఉందంటే గోల్డ్ లాగే అనిపిస్తది. చాలా మనకి ఇప్పుడు నాకైతే తెలీదు చూస్తే. ఇది హ్మ్. గోల్డా? రోల్డ్ గోల్డా? అని నేనైతే చెప్పలేను. మరి ఎవరు చెప్పగలుగుతారో తెలీదు. అంటే టెస్ట్ మామూలుగా ఇప్పుడు మనం బ్యాంక్‌లోనో లేతే ఎక్కడో పాన్ చేయడానికి, కుదవబెట్టడానికెళ్తే కూడా వాళ్ళు కూడా ఇట్లా చూసి చెప్పేయరు. హ్మ్. వాళ్ళు మొత్తం చెక్ చేసి, టెస్టులు చేసి, దాన్ని రాసి ఇవన్నీ చేసి కదా! అవును. ఇది గోల్డా కాదా చెప్తారు. హ్మ్. ఎవరికి కూడా చూడగానే ఎట్లా చెప్పేస్తారు. అలాగా వీళ్ళేమనుకున్నారు ఈ అబ్బాయి అనుకున్నారు. ఇప్పుడు అడగరు కదా! ఏమమ్మా ఇది గోల్డా? రోల్డ్ గోల్డ్ అని ఆమెను అడగరు కదా! సో, వాళ్ళేమనుకున్నారు గోల్డే అనుకున్నారు. పైగా వీళ్ళు పెద్ద స్టీల్ సామాన్ల షాప్ ఉంది. కాబట్టి ఈళ్ళది గోల్డే ఉంటదని నమ్మారు. సో, గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎత్తుకొని వెళ్తే ఒక్కసారి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అవుతుందని హర్ష అనుకున్నాడు. రోషన్‌కి చెప్పాడు. రోషన్ గూడా బానే ఉంది ప్లాను. 9 ఏళ్లుగా పనిచేసి కూడా మనకి పెద్ద సాలరీలు ఏం పెరగలేదిక్కడ. ఎన్ని రోజులు టాయిలెట్‌ల క్లీనింగ్‌లో బతకాలి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అనుకున్నారు. సో, ఈ రోల్డ్ గోల్డ్‌ని చూసి గోల్డ్ అనుకోని వాళ్ళేం చేశారంటే ఈమెని ఆహ్, ముందుగా అందరూ ఆ రోజు వీళ్ళ తండ్రి కొడుకులు ఎళ్ళిపోయినాక ఒక ఈ ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత ఒక 3, 3:30 ప్రాంతంలో
వీళ్ళిద్దరూ వెళ్ళి ఆమెను పట్టుకున్నారు. పట్టుకొని కట్టేశారు. కట్టేస్తే ఆమె గట్టి గట్టి కేకలు పెట్టడం అవన్నీ చేస్తుంది. కొట్టారు. కొట్టి కుక్కర్ మూత ఉంది కదా, దాంతో కొట్టారు. అప్పటికే ఆమె అరుస్తుంది. ఆమెను ఎక్కడెక్కడ వాళ్ళ దగ్గర లాకర్స్ ఉన్నాయి. ఆ లాకర్ కోడ్ ఉంది. ఆ కోడ్ చెప్పమని బెదిరించారు. ఆమె చెప్పలేదు. చెప్పకపోయేసరికి అక్కడ కత్తెర, చిన్న కూరగాయ కోసే నైఫ్ ఉంటే ఆమెని గాయపరచడం, కోయడం మొదలుపెట్టారు. బాడీ మీద అంతా కోసి చెప్పమని. ఆమె పెనుగులాడుతుంది, గట్టి గట్టిగా అరుస్తుంది. హెల్ప్ హెల్ప్ అని అడుగుతుంది, కాపాడండి అని అరుస్తుంది, బచావ్ బచావ్ అని. దాంతో వీళ్ళకి ఇంకా ఈమె దీనివల్ల డేంజర్ అనుకొని ఆమె గొంతుల్లో అక్కడ ఇక్కడ పొడిచి చంపేశారు. చంపేసి రోల్డ్ గోల్డ్ పెద్ద ఎత్తున తీసుకున్నారు. బ్యాగ్లో వేసుకున్నారు. డబ్బులు ఒక 50,000 ఎంతో ఉంటే డబ్బులు కూడా తీసుకున్నారు. తీసుకొని వీళ్ళ కెమెరాలు అవన్నీ ఉన్నాయని తెలుసు. సీసీటీవీలు వీళ్ళ అపార్ట్మెంట్లలో కంపల్సరీ. అందులో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ